ఈరోజు పండగ రాఖీ పౌర్ణమి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ మహేష్ బాబు అభిమానులకైతే ఈరోజు 2 పండగలు అని చెప్పుకోవాలి. మహేష్ బాబు బర్త్డే కాబట్టి వాళ్ళు ఆ సెలబ్రేషన్స్‌లో ఉండిపోయారనమాట. ఆ తర్వాత రిలీజ్ అయింది. వాళ్ళ సెలబ్రేషన్స్‌ని ఇంకొంచెం పీక్‌కి తీసుకెళ్ళడానికి రాజమౌళి అండ్ మహేష్ బాబు గారి సినిమాకి సంబంధించి కాంబినేషన్ సినిమాకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ వచ్చిందనమాట. అదేంటంటే నవంబర్ 2025లో రివీల్ చేస్తున్నాము ఒకటి అని చెప్పేసి వాళ్ళు చిన్న ఫోటో ఒకటి షేర్ చేయడం జరిగింది. దాంట్లో ఇంట్రెస్టింగ్ ఏముంది అంటే మహేష్ బాబు గారి మెడలో వేసుకున్నటువంటి ఒక మాల. దాంట్లో త్రిశూలం, శివుడి విభూది నామాలు 3 నామాలు, త్రిశూలం, ఢమరకం, నందీశ్వరుడు, ఒక రుద్రాక్ష ఇవి ఉన్నాయి. వీళ్ళు ఏం ప్లాన్ చేశారు? ఎలాంటి స్టోరీ తీస్తున్నారు అసలు? రాజమౌళి గారు దీన్ని జత చేస్తూ ఆయన ఒక చిన్న రైటప్ రాశారు. ఒక అద్భుతమైన ప్రపంచాన్ని మేము సృష్టిస్తున్నాం, మేము షూటింగ్ స్టార్ట్ చేశాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మీకు అందరికీ కూడా నవంబర్లో మంచి సర్ప్రైజ్ ఉంటుంది. ప్రపంచంలో ఉండే మూవీ లవర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి రాజమౌళి గారు ఈరోజు పోస్ట్ పెట్టడం జరిగింది. మహేష్ గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది అభిమానులను ఉద్దేశించి. మీరందరూ ఎలా అయితే ఎదురు చూస్తున్నారో నేను కూడా 2025 కోసం ఎదురు చూస్తున్నాను, 2025 నవంబర్ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది లవ్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ యాజ్ యూ ఆల్ ఆర్ నవంబర్ 2025 టు ఎంజాయ్ ది రివీల్ విత్ ఆల్ ఆఫ్ యూ. అది పరిస్థితి. సో నవంబర్లో ఉందయ్యా సెలబ్రేషన్స్, మీకు స్టార్ట్ అవుతున్నాయి అసలు సెలబ్రేషన్స్. గ్లోబల్ లవర్స్, సినిమా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నవంబర్లో ఒక రివీల్ చూడబోతున్నారు. సినిమా ఎలా ఉండబోతుంది, మహేష్ బాబు లుక్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని రివీల్ చేస్తారట. ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. మన RRRతో అయితే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, సినిమా లవర్స్ అందరికీ కూడా మన తెలుగు సినిమా పరిచయం అయింది. బాహుబలితోనే పరిచయం అయింది. బట్ RRR నాటు ఆస్కార్ రేంజ్ ఒకసారి అంతా ప్రపంచం అంతా ఎవరు ఏంటి కథ అనే లెవెల్లో మాట్లాడుకున్నారు. రాజమౌళి గారు అందరికీ తెలిసిన విషయమే. మహేష్ గారు ఇప్పటివరకు ఎలాంటి సినిమాలు చేశారు ఏంటో అందరికీ తెలుసు. ఇది బిగ్గర్ రేంజ్ సినిమా. ఇంకా మహేష్ గారి కెరీర్లో ఇంకొక పెద్ద మైల్ స్టోన్ అని చెప్పుకోవాలి. దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చింది కాబట్టి, అది కాకుండా మహేష్ గారు బర్త్డేలో ఇది స్పెషల్ అని చెప్పుకోవాలి. 50వ జన్మదినం ఇది. 50 సంవత్సరాలు ఉన్నాయా మహేష్ గారికి? నమ్ముతారా ఎవరన్నా ఆయన చూస్తే? సో ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఈ చిన్న ట్రీట్, చిన్నదో పెద్దో ఏదో ఒకటి అప్డేట్ ఉండదేమో ఈసారికి అని చెప్పేసి వీళ్ళు మహేష్ గారి రిలీజ్ చూస్తున్నాం. వాళ్ళు పోకి రిలీజ్ అని, లేకపోతే కలేజా రిలీజ్ అని. కలేజా కూడా ఎన్ని కోట్లు వచ్చినాయో మనం చూస్తాం. ఇప్పుడు అతడు రిలీజ్ ఎంజాయ్ చేస్తున్నారు. అతడు ఎంత స్టైలిష్గా ఉంటుందో సినిమా, దాన్ని ఇప్పుడు ఈ జనరేషన్ థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న స్క్రీన్లో టెలివిజన్లో చూసే దానికి టీఆర్పీలు విపరీతంగా ఇచ్చారు. ఎన్నిసార్లు టెలికాస్ట్ అయినా కానీ టెలికాస్ట్ అయిన ప్రతిసారి దానికి టీఆర్పీ రేటింగ్లో ఒక రికార్డు. ఆ సినిమాని ఇప్పుడు థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఒక వీడియో చూసాం అనకాపల్లిలో, ఇక్కడ థియేటర్ దగ్గర అయితే రచరచ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆ సెలబ్రేషన్ తోడు ఇది అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పుకోవాలి, బోనస్. సో వాళ్ళు ఈరోజైతే 2 పండుగలు సెలబ్రేట్ చేసుకున్నారు. మహేష్ బాబు గారు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.